హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదినం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజు. కాబట్టి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆశీస్సులు లభిస్తాయి. పూజా విధానం విశేషాలు ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం. పూజించాల్సిన దైవం శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం తలుచుకుంటూ పూజ చేయడం చాలా విశేషం. వస్త్రధారణ ఈ రోజున పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. పసుపు రంగు శుభానికి మంగళానికి చిహ్నం. తెలుపు రంగు సాత్విక గుణానికి ప్రశాంతతకు గుర్తు. పూజా విధానం పూజను సాధారణంగా ఈ క్రింది క్రమంలో చేసుకోవచ్చు. శుద్ధి: ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టడం శుభప్రదం. అలంకరణ: శ్రీరాముడి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలమాలతో ముఖ్యంగా తులసి దళాలతో అలంకరించుకోవాలి. షోడాశోపచార పూజ: దీపారాధన చేసి గణపతి ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆపై శ్రీరాముడికి ఆవాహన, అర్ఘ్యం, పాద్యం వంటి షోడశోపచారాలు నిర్వహించాలి. పారాయణం: వీలైతే శ్రీరామరక్ష స్తోత్రం, శ్రీరామ అష్టోత్తర శతనామావళి లేదా రామాయణంలోని బాలకాండ పఠించడం మంచిది. నైవేద్యం: శ్రీరామనవమి అనగానే గుర్తుకు వచ్చేది వడపప్పు మరియు పానకం. వీటితో పాటు చలివిడిని కూడా నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యమైన సూచనలు: పానకం ప్రాముఖ్యత: ఎండలు మొదలయ్యే సమయంలో పానకం బెల్లం, మిరియాలు, యాలకులతో చేసినది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది రాముడికి ఎంతో ప్రీతికరమైనది. దాన ధర్మాలు: ఈ రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పేదలకు అన్నదానం చేయటం గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్ళడం, అక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఆలయ సందర్శన సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దర్శన సమయం మరియు క్రమం: సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున అన్ని రామాలయాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వీలైతే ఈ కళ్యాణాన్ని వీక్షించడం చాలా శుభప్రదం. ముందుగా గణపతి దర్శనం: ఆలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయం ప్రకారం మొదట విఘ్నేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాతే ప్రధాన దైవమైన శ్రీరాముడి దర్శనం చేసుకోవాలి. సమర్పించాల్సినవి: నైవేద్యం, పూజ ద్రవ్యాలు, తులసి దళాలు. విష్ణు అవతారమైన శ్రీరాముడికి తులసి అంటే ఎంతో ఇష్టం. పూజ కోసం తులసి మాలలు లేదా దళాలు తీసుకెళ్ళవచ్చు. పానకం, వడపప్పు: ఆలయాల్లో స్వామివారికి పానకం, వడపప్పు నివేదిస్తారు. మీరు కూడా వీటిని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ముత్యాల తలంబ్రాలు: వీలైతే కళ్యాణం కోసం ముత్యాలు లేదా తలంబ్రాలు సమర్పించడం ఆచారంగా వస్తుంది. ఆలయంలో పాటించాల్సిన నియమాలు: రామ 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 నామస్మరణ క్యూ లైన్లో ఉన్నప్పుడు లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ లేదా ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. ప్రదక్షిణలు: దర్శనం తర్వాత ఆలయం చుట్టూ కనీసం 3 ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రసాద వితరణ: ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఇచ్చే పానకం, వడపప్పును భక్తితో స్వీకరించండి. పానకం కేవలం ప్రసాదం మాత్రమే కాదు, వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించే ఆరోగ్యకరమైన పానీయం కూడా. చేయకూడని నియమాలు ఏమిటంటే ఆలయానికి వెళ్ళే ముందు మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు ఇప్పటికే ఇంట్లో నాన్ వెజ్ వండమని చెప్పారు కాబట్టి ఆ నియమాన్ని మీరు చక్కగా పాటిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ భక్తిభావంతో ఉండాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.